ఈ పొడి మైక రాణి అయిన మైక గురించి తెలుసుకుందాము. రాణి అయిన మైక. మైక ఎవరు? రెహబాము భార్య. తర్వాత సో ఈ దినము మయక గురించి కొన్ని ఆమె గురించి మనము ఏమి నేర్చుకుందాము, ఆత్మీయ పాఠం ఏంటి అని ఎన్నో కొన్ని 2-3 విధాలుగా నేను చెప్పాలని వేటివి చూస్ చేసుకున్నాను. కానీ మరి మయక గురించి ఎవరు చెప్పలేదు. రాణి ఈమె కూడా రాజు కదా. ఈ గ్రంథంలో రాజుల గ్రంథము, వృత్తాంతుల గ్రంథాలలో రాజుల గురించి చెప్తారండి. కాబట్టి రాణుల గురించి చెప్పాలని ఆశతో నేను దాన్ని ఏర్పాటు చేసుకుని దేని సన్నిధిలో మీతో చెప్పడానికి ఆశపడి ఉన్నాను. మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి అని మనందరికీ కూడా తెలుసు. 5 పుస్తకాలు ఏమంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 5 కాండాలుగా మనము 5 కాండాలు అయిన తర్వాత యెహోషువ గ్రంథము ఉంది. తర్వాత న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములను మనం చూస్తున్నాము. ఈ యొక్క న్యాయాధిపతుల కాలము అయిన తర్వాత రాజులు అన్ని గ్రంథాలలో రాణులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పరిపాలన చేస్తున్నారు. ఆది కాండం మొదలుకొని అక్కడ అబ్రహాం చూస్తాము. అబ్రహాం కూడా రాజే కదండి. ఆ యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి చూస్తా ఉన్నాము. తర్వాత యెహోషువ కూడా గ్రంథము కూడా చూస్తా ఉన్నాము. తర్వాత న్యాయాధిపతుల కాలంలో కూడా అక్కడ మనం ఏం చూస్తున్నామంటే న్యాయం తీర్చే వాళ్ళ గురించి మనము చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఈ న్యాయాధిపతుల కాలం తర్వాత న్యాయాధిపతులు అయిన తర్వాత న్యాయం తీర్చినటువంటి వారు దినదినము తగ్గిపోయిన తర్వాత కొంతకాలము అయిన తర్వాత రాజుల యొక్క పరిపాలన కూడా వచ్చినట్లు మనం చూస్తున్నాము. మొదటి సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు చరిత్రలో న్యాయాధిపతుల తర్వాత రాచరికానికి ముందున్నటువంటి సంధికాలం నాటి సంఘటనలను మొదటి సమూయేలు గ్రంథము మనకు వివరిస్తూ ఉంది అని మనము ఈ గ్రంథాల్లో చూస్తున్నాము. ఈ గ్రంథంలో ముఖ్యంగా చివరి న్యాయాధిపతి సమూయేలు అన్నమాట. సమూయేలు న్యాయాధిపతిగా మనం చూస్తున్నాము. తర్వాత సమూయేలు ఏం చేస్తాడు? ఇశ్రాయేలులకు మొదటి రాజును ఎన్నుకుంటాడు. మొదటి రాజు ఎవరండి? సౌలుని ఎన్నుకున్న తర్వాత దావీదు, సౌలు అయిన తర్వాత దావీదు. ఈ విధంగా రాజుల పరిపాలన వస్తూ ఉంటుంది అనమాట. 2వ సమూయేలు గ్రంథంలోను, తర్వాత మొదటి రాజుల గ్రంథంలో 2వ రాజులు, మొదటి దినవృత్తాంతంలో, 2వ దినవృత్తాంతంలో. అయితే ఈ దినం ఈ యొక్క ఈ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఎంతో మంది రాణులు ఉన్నారు. రాజులే మాత్రమే కాదండి, రాణులు కూడా ఉన్నారు. రాణులు కూడా పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా అటల్య పరిపాలన చేసింది. తర్వాత ఇంకా కొంతమంది చేయలేదు, కానీ వారి యొక్క మనకు ఎక్కువగా అంత కనబడేది. అయితే వారు ఏ విధంగా ఉన్నారు అని మనము చూసుకుందాము. ఈ మైకా గురించి కూడా మనం చూస్తున్నాము. ఈ యొక్క రాణి అయిన మైకా గురించి ధ్యానిస్తూ ఉంటే ఆమెను చూచి నేర్చుకుందామని మనము అనుకోవాలి. మైకా అనే పేరు నాకు అర్థం ఎవరైనా చెప్తారా? మైకా అనే పేరుకు అర్థము బాధపరచుట అని అర్థం అంట. ఏమని అర్థము? బాధపరచుట. మరియు మనము ధ్యానించబోతున్నటువంటి మైకా ఎవరంటే రాజైన రెహబాము యొక్క భార్య. ఈమెను ఎవరైనా 2వ దినవృత్తాంతములు 11:20 చదవండి. 2వ దినవృత్తాంతములు
చాలము చాలు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము ఆ అబ్షాలోము కుమార్తె అయిన మయక అని మనం చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. రెహబాము యొక్క భార్య ఈమెను గురించి మనం ఈ యొక్క 2వ దినవృత్తాంతంలో 11:20 తర్వాత మొదటి రాజులు చూడండి. మొదటి రాజులు 15వ అధ్యాయం 2వ వచనము. తర్వాత 10వ వచనం చూడండి. ఆశ తన పితుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశముల నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టాను అని చూస్తా ఉన్నాం కదండి ఇక్కడ. సో ఈమె ఈ విధంగా ఈ యొక్క 2వ దినవృత్తాంతంలోను మొదటి రాజుల్లోనూ ఉంది అనమాట, వ్రాయబడి ఉంది. ఈమె ఇశ్రాయేలు రాజ్యాధిపతి అయిన దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను కుమారుడు రెహబాము భార్య అయిన అని మనము ఇంతవరకు తెలుసుకున్నాము. దేవుని ప్రజలకు రాణిగా ఉండుట భాగ్యము ఎంతో గొప్పది కదండి. రాజులకు భార్యగా ఉండాలంటే ఆషామాషిన ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఆ విధంగానే ఈ యొక్క మయక కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఎంతో భాగ్యవంతురాలుగా మనం చూస్తున్నాము. దేవుడు ఈమెకు ఇచ్చి ఉన్నాడు ఇటువంటి భాగ్యము. దేవుని కృప చేతనే నేను రాణిని కాగలిగినాననే తలంపు ఈమెకు ఉన్నట్లు ఏమాత్రము కూడా తెలియటం లేదు. నేను రాణిని కదా అని ఆమె మాత్రము అనుకోవటం లేదంట. ఎందుకు ఆమె పేరును బట్టే మనము చూస్తున్నాం కదా. అర్థం ఏమని అనుకున్నాము, బాధపరుచుట. కాబట్టి బాధలు ఉన్నప్పుడు ఆమెకు ప్రేమ అనేది కానీ ఏమైనా తెలుస్తుందా, తెలియదు. కాబట్టి ఈమెకు ఏమాత్రము కూడా నేను రాణిని కదా అని అనుకోలేదంట. ఇందులో ఉన్న దేవుని ప్రేమను గ్రహించిన వ్యక్తిగా మనము కనబడటం లేదనమాట. కొన్ని విషయాలు ఏమైనా గూర్చి మనము చూసుకుంటాము. ఈ విధంగా ఈమె గురించి మనం ఇంట్రడక్షన్ లో చూస్తున్నాము. ఈమెలో కొన్ని విధాలుగా 4 విధాలుగా కొన్ని సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయని మనము ఈ యొక్క లేఖనంలో చూసుకుందామండి. ఈమె భర్త చేత అధికముగా ప్రేమించబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. భర్త చేత అధికముగా ఎందుకు అధికంగా ప్రేమింపబడింది అని మనం చూస్తామండి. ఎందుకంటే ఆమె రాణి కాబట్టి రాజు ఏ విధంగానైనా ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి ఆమెను రాజు ఎంతగానో ప్రేమించిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు చదివాం కదా 2వ దినవృత్తాంతములు 11:20 మళ్ళీ ఒకసారి చూస్తాం కదండి. 2వ దినవృత్తాంతములు అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబీయాను అత్తయ్యని జీజాను చెలోమితును కనెను. తర్వాత కింది భాగంలో చూస్తాం చూడండి. రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరి కంటేను ఉపపత్నులందరి కంటేను అబ్షాలోము కుమార్తె అయిన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించను. సో ఈ విధంగా ఈ వాక్యం ద్వారా ఎందుకు ప్రేమించినాడు అనేది మనము చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఆమె భర్త చేత అధికముగా ప్రేమింపబడిన స్త్రీగా మనము రాణిగా చూస్తూ ఉన్నాము.
ఈ రెహబాముకు అదే 18 మంది భార్యలు, 60 మంది ఉపమంతులు మయకాను ఎక్కువగా ప్రేమించినట్టు చూస్తున్నాము. భర్త ప్రేమ పొందుటలో ఈమె మేటి అయినట్లుగా మనము చూస్తున్నాము. అంతమంది స్త్రీలలో ఎందుకు రాజు ఈ విధంగా ప్రేమిస్తున్నాడు అని చూసినట్లయితే యజమాని ప్రేమను పొందినట్లుగా చూస్తున్నాము. ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఏం నేర్చుకోవాల్సి ఉన్నది అంటే ప్రత్యేకమైన అంశం ఏమని చూసినట్లయితే ఈ దినాలలో ఈ కంప్యూటర్ యుగాలలో ఇంటర్నెట్ లో చూసినట్టయితే అశ్లీషమైన విషయాలు చూస్తున్నాం కదండి. పురుష యుగంలో ఈ యొక్క విషయాలు చాలా యోగ్యంగా ఆలోచించాలన్నమాట. భార్యను ప్రేమించే భర్త దొరకటం ఈనాడు చాలా కష్టంగా ఉంది కదండి. ప్రేమిస్తున్నారా భర్తలను భార్యలు? లేదు. కొంత భార్యలను ప్రేమించినట్లు ఉంటారు కానీ వాళ్ళను చంపడము, వారిని ద్వేషించడము చేస్తూ ఉన్నారండి. నిజంగా అదృష్టం ఏమకి ఎంతగానో ఉంది. ఎందరో స్త్రీలు ఈనాడు వారి యొక్క భర్తల ద్వారా ప్రేమను పొందలేకపోతున్నారు, విలువ ఇవ్వటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నీవు నాకు తగిన దానవు కావని కూడా అంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు నిజంగా ఈమె హృదయపు చింతను వర్ణించలేం కదండి. భర్తల యొక్క ప్రేమను పొందలేకపోతే భార్యలు ఏ విధంగా ఉంటారో మనకు అందరికీ ఉన్నాయి. సందర్భాలలో మనం కూడా చేసి ఉంటాము. చేసినామా లేదా? చేసి ఉంటాం కదండి ఒక్కోసారి. సో భర్త ప్రేమను నోచుకొని స్త్రీలు ఎందరో ఈనాడు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మైక కూడా అనే స్త్రీ నిజంగా అదృష్టవంతురాలు కదండి. భార్య చేత ఎంతో ప్రేమింపబడినటువంటి స్త్రీగా చూస్తున్నాము. రెహబాము రాజు ప్రేమ కొరకై చూసే స్త్రీలు ఇంతమంది ఉండగా 18 భార్యలు, 60 మంది ఉపపత్నులు ఉండగా మొత్తము 70 మంది కదా ఉంటూ ఉండగా ఈ యొక్క మైకాను ప్రత్యేకించి ప్రేమించుట అనేది ఎంతో శ్రేష్టమైన విషయంగా మనం చూస్తున్నాము. ఈనాడు కొందరు స్త్రీలకు కూడా దేవుడు ఇట్టి ధన్యత ఇచ్చి ఉన్నాడు అనమాట. అంత మాత్రమే కాకుండా కొంతమంది ఏమంటారు, అటువంటి భార్యలు ఇది ఎందుకు మరి ఎందరి ప్రేమించే భర్తలను వారి మనసులలో విలువగా కొంతమంది ఎంచుకోరనమాట. ఎందరు భర్తలను ఉన్నతంగా ఎంచుకొని భర్తలు గౌరవిస్తున్నారు. ఎంతమంది భర్తలైనా వారిని గౌరవిస్తున్నారండి. కొంతమంది గౌరవించటం లేదు భర్తలను. కొందరు భర్తలైన తమకు కొన్ని దొరబాట్లు ఉంటే కూడా భార్యను ఎంతగానో ప్రేమించేవారుగా మనం చూస్తున్నాము. తను ప్రేమించే భర్తను కలిగి ఉండట కుటుంబపు యొక్క స్త్రీకి బహు సమయం ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తున్నాము. నిజంగా ఆమె ధన్యురాలని మనము తెలుసుకోవచ్చు అనమాట. కానీ ఈ మైక విషయంలో అయితే ఈ మైక జీవితంలో తనకు ప్రేమించే భర్త ఇచ్చినందుకు నిజదేవుడైన యెహోవాను ఎన్నడూ కూడా ఆమె స్తుతించలేదని మనము చూస్తున్నాము. ఆమె హృదయంలో ఎందుకు స్తుతించలేదు అంటే ఆమె హృదయంలో ఉన్న విగ్రహ సంబంధమైన లోకాశలు అనేకమైనవి ఉన్నాయి, విడిచిపెట్టలేదన్నమాట ఆమె. కాబట్టి మనం కూడా నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించినాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనము దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నామండి? దేవుణ్ణి మనం నిజంగా ఎంతగానో ప్రేమించాలి. ప్రేమించకుంటే దేవుడు కూడా మనకు ఏం చేస్తాడు? తొలగిస్తాడంట. కాబట్టి నిజమైన ప్రేమతో దేవుని మనము ఆరాధించాలని ఈ యొక్క కొత్త నిబంధన ప్రకారం మనము అలాగూ జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత మనసు కలిగి ఉండాల. కొంతమంది భార్యలు సంపాదిస్తున్నారని, అందంగా ఉన్నారని తర్వాత తప్పుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎటువంటిది ఉండకుండా ఎందరో అందగత్తెలైన స్త్రీలు కూడా ఈనాడు ఏం చేస్తున్నారు? భర్తల యొక్క అంటే వారి యొక్క ఆదరణ లేక ఉన్నారు. ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు, కానీ భార్యలు మాత్రం యొక్క ఆదరణ లేక ఉన్నారు అని కూడా కొంతమంది విషయంలో మనము చూస్తున్నాం. ఇది ఎంతో సత్యమైన విషయం కూడా మనం తెలుసుకోవాలి. ప్రభు ఎడల నిజమైన కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు ఉన్నటువంటి భర్తలను మనం ఏ విధంగా గౌరవించాలి,
ఏ విధంగా సంతోషపెట్టాలి. ఈ లోక సంబంధమైన భర్తలనే మనకు అంత విధేయత చూపిస్తున్నప్పుడు మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మన కొరకు తన ప్రాణాన్ని శిలువలో బలియాగం చేశాడు. మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాము, ఆయన ఆజ్ఞలను ఏ విధంగా నడుచుకుంటున్నాము, ఏ విధంగా మన జీవితంలో అనుసరిస్తుంటున్నాము, అది ఎంతో ముఖ్యమైనదిగా మనము తెలుసుకోవాలండి. తర్వాత ఈమెలో విగ్రహపు మనస్సు విడువని మాయట. ఆమెలో ఏముందంట? విగ్రహపు మనస్సు ఉందంట. ఆ యొక్క మనసును విడవలేకుండా ఉన్నటువంటి రాణిగా మనము చూస్తున్నాము. ఈమె పుట్టకతోనే ఎవరి కుమార్తె? అబ్షాలోము యొక్క కుమార్తె అని తెలుసు మనకు. ఎంతో కొంత దైవిక విషయము ఎరిగినటువంటి స్త్రీగానే మనము ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే అబ్షాలోము దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తే కదా, దావీదు యొక్క కుమారుడు కాబట్టి. ఈమె కూడా ఎన్నో కొంత విషయమైన తెలుసుకున్నటువంటి స్త్రీగా మనము చూడవచ్చు. కానీ ఆమె హృదయంలో దేవునికి చోటు ఇయ్యలేదంట. చోటు ఇయ్యని రాణిగా మనము చూస్తున్నాము. తన హృదయంలో సాతాను నియమైన తలంపులు, కోరికలు నింపుకొని ఉన్నటువంటి స్త్రీగా చూస్తున్నాము. అన్యుల విగ్రహ సంబంధమైన ఆశలనే మనసులో ఉంచుకొని ఉన్నటువంటి స్త్రీ. అందువల్ల ఆమె హృదయము ఏ విధంగా ఉందంట? విగ్రహాల వైపునకు తిరిగి ఉందన్నమాట. మొదటి రాజులు 15:12 చూడండి. మొదటి రాజులు 15 వినబడుతుంది. ఆమెలో ఉన్నటువంటిది ఏమి ఉందంట? విగ్రహపు 15:12 కదా చదవండి. పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టాను. అదేనా చదివింది? సో ఎవరు ఆ పని చేసినారు? ఎవరు చేశారు ఆ పని? ఆశ చేసినారు అనమాట. అయితే ఆమె యొక్క హృదయం ఏ విధంగా ఉందంట? విగ్రహములతో కూడినటువంటి మనసుతో ఉంది. పురుషగాములను, ఒక పురుషుని యొక్క విగ్రహాన్ని ఆమె హృదయంలో నింపుకున్నటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉన్నామండి. పురుషగాములు అని మనము చూస్తా ఉన్నాం ఇక్కడ. అనగా లైంగిక భేదమే ఎరుగని కామకు తెచ్చగలిగినటువంటి వారు ఆ దేశంలో ఉన్నట్లు మనము తెలుసుకోవాలి. 13వ వచనంలో చూసినట్లయితే మైక అసహ్యమైన ఒక విగ్రహం ఉంచుకొని అని ఏమే స్త్రీ అయి ఉండి కూడా అప్పటికి ఆమె విధవరాలై ఉండేనంట. ఆ వయసులో ఆమె ఈయన చనిపోతాడు కదా రెహబాము చనిపోయిన తర్వాత ఆమె ఏమవుతుంది? విధవరాలుగా అయిపోతుంది. అయినప్పటికీ రెహబాము చనిపోగా అతని కుమారుడు అబీయ రాజు అవుతాడు. అతని తర్వాత అతని కుమారుడు ఆశా రాజ్యమునకు వస్తాడనమాట. అనగా ఆమె వృద్ధురాలైనను ఏం చేస్తుంది? వృద్ధురాలుగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. కానీ ఈ అసహ్యమైన యొక్క నగ్న పురుషుని, ఇవి ఏమి పురుషగాములు అంటేమి నగ్న పురుషుని ఆమె హృదయంలో విగ్రహాలను నిలబెట్టుకొని ఉన్నట్లు చూస్తున్నాం అనమాట. అది ఎంతమైన హేయకార్యం కదండి. పండితు దేని చూస్తున్నాము. ఇది చూసిన ఆమెకు ఎంతటి విగ్రహ సంబంధమైన కామక మనసుందో అని మనము గ్రహించుకోగలుగుతున్నాము. ఈ దినాలలో మనము ఈ మయక జీవితాన్ని చూసినట్లయితే ఆమెకు ఈ ముసలి వయసులో కలిగిన ఈ యొక్క తలంపులు, దృష్టిని కూర్చి
వింటూ ఉంటే ఈమె ఎంతటి శరీరేచ్ఛల ఇచ్చకు మనస్సు కలిగినటువంటి స్త్రీయో మనకు అర్థమవుతుంది కదండి. నిజానికి తాను యోగ్యురాలయ్యింది కూడా పరిశుద్ధతను ప్రేమించే పెద్దగా ఆమె వృద్ధాపంలో ఉంది కాబట్టి ఒక పెద్ద దిక్కుగా ఆ యొక్క కుటుంబంలో ఉండవలసిన స్త్రీ ఏం చేస్తా ఉంది, ఇటువంటి ఏమైనా క్రియల్లో ఉందన్నమాట. ఆమె కోడలకు మనవడైన ఆశ భార్యకు నీతి మాటలు చెప్పవలసిన ఈ యొక్క మయక ఏం చేస్తా ఉంది, కుటుంబ గౌరవాన్ని ఏం చేసిందండి, రాజైన ఆశకు మేలు చేసి ఉండవలసిన ఆమె నిలుపుకున్న విగ్రహ సంబంధమైన ఆశతో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని యొక్క ఆశ తెలుసుకొని తన ప్రజల ఎదుట ఎంతో తలదించుకోవాల్సిన పని ఏర్పడింది. ఆశ కూడా రాజు కాబట్టి ఆయన కూడా రాజుకు ఈ విధంగా చేస్తూ ఉంటే మనవడు అయిపోతుంది కదా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఇటువంటి క్రియలు జరుగుతుంటే రాజుకు ఎంతో అవమానం జరుగుతుంది. ఆ యొక్క అవమానం జరుగుతున్న సమయంలో ఏమవుతుంది, జరుగుతుంది కదండి. కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి యొక్క విషయాలు ఏమైనా చూసినట్టయితే మనం కూడా యేసును వింటున్నాము, చదువుతున్నాము, యేసు ప్రవీణ యేసుక్రీస్తును ఎరగకుండా ఉంటున్నామండి. ఏ విధంగా ఈమె ఆ యొక్క రాణి యొక్క స్థానమును ఏ విధంగా నిర్లక్ష్యంగా చూర్చుకునిందో ఆ విధంగా మనం కూడా ప్రవీణ యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాము, ఆయనలో రక్షింపబడినాము, ఆయనలో జీవిస్తున్నాము, ప్రతి ఆదివారం ఆయన ఆరాధిస్తున్నాము, వాక్యము నేర్చుకుంటున్నాము, వింటున్నాము. మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ప్రజెంట్ ఈ దినాలలో అది మనము గుర్తు చేసుకొని ఎంతగానో భయంతో భక్తితో మనం ఈ లోకంలో జీవించాలండి. కాబట్టి యేసు ఎరుగని ప్రతి వ్యక్తి కూడా జీవితము ఈ యొక్క మాదిరిగానే ఉంటుంది. రక్షింపబడిన స్త్రీ అయితే ఏం చేస్తుందంటే యేసు రక్తం ఆమె యొక్క శరీరమును కడిగి వేసుకుంటుంది. శరీరాశలపై దేవుడు ఆమెకు జయమిస్తాడనమాట. మనకు కూడా యేసు రక్తంలో కడగబడినటువంటి వారమైన మనకు దేవుడు ఏం చేస్తాడు, జయమిస్తాడనమాట. సాతానుపై మనకు ఎప్పుడు పోరాటం ఉంటుంది కాబట్టి సాతానుపై మనకు జయము ఉంటుంది. ఎంత వృద్ధాపంలో వరకు బ్రతికిన ఆమెకు జీవితం అంతా కూడా నీతి లేని బ్రతుకుగా మనము చూస్తున్నాము. కాబట్టి మనము ఇతరులకు నీతికరమైన జీవితం జీవించాలండి. శరీర ఆశలపై జయము పొందాలి. ఏ విధంగా యొక్క ఏమాత్రము కూడా శ్రీలందరికి చెడ్డ మాదిరిగా ఉన్నటువంటి ఇదిగా మనం చూస్తున్నాము. ఆమె రాజమాత ఉన్నను ఎంతో మంది ఆమె చూస్తున్నారు. మనల్ని కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని కూడా ఎంతో మంది అన్యులు మనల్ని చూస్తుంటారు. కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉన్నామనే ప్రతిదీ గమనిస్తుంటారు. కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉన్నాము అని మనల్ని మనం పరీక్షించుకొని ఎంతో జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉండాలి. మన ప్రవర్తన నీచమైన ప్రవర్తన ఎటువంటిది కూడా మనలో కూడా ఉండకూడదండి. కాబట్టి మన కుటుంబంలో కూడా సంఘంలో పెద్దలుగా ఉన్నటువంటి మనం అందరము కూడా ఇతరులకు మన తరమైన తర్వాత ఉన్నవారికి మాదిరిగా ఉండాలి. కాబట్టి మన యొక్క సాక్ష్య జీవితము, రక్షణ జీవితము, విశ్వాస జీవితము అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎంతగానో భయంతో మాదిరిగా ఉండాలని మనము తెలుసుకోవచ్చండి. తర్వాత ఈమెలో ఇంకొకటి మనము చూస్తామన్నమాట. ఆశకు కోపము తెప్పించినటువంటి మయక. ఆమె ఏం చేస్తా ఉంది, ఆశ మనవడైన ఆశకు ఏం తెప్పించిందంట, కోపం తెప్పించిందంట. ఎందుకు కోపం తెప్పించింది, ఆమెలో ఉన్నటువంటి విగ్రహారాధన బట్టి. ఆమె చాలా విగ్రహారాధన యొక్క రాజ్య పరిపాలనలో ఉంది కాబట్టి ఈయనకు ఆశకు చాలా కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందో చూద్దామండి. ఈమె పట్టపు దేవి ఉన్నటువంటి రాజు యొక్క రాజ గౌరవాన్ని ప్రదర్శింప చేయవలసినటువంటి
ఉన్నటువంటి రాణి ఏం చేస్తా ఉంది, ఆమె నిలుపుకున్న ఈ చీకటి సంబంధమైన విధానాల వలన దేవుని నీతి కొరకై ఆరాటపాటు చుండలేదండి. దేవుని కొరకు ఏమాత్రము కూడా భయం భక్తి లేకుండా జీవించినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాము. ఆశ దేవుని నీతిని పూనుకున్నప్పుడు ఆయన ఆశ ఏం చేస్తా ఉన్నాడు, ఆయన దేవుడు అంటే భయము భక్తి భీతి ఉన్నాయి. ఆ యొక్క రాజ్యం చక్కగా పరిపాలన చేయాలి, రాజ్యం చక్కగా ఉండాలని ఎంతగానో ప్రయాసపడినటువంటి రాజు అన్నమాట. అయితే ఇటువంటి పరిస్థితిలో ఈ విధంగా ఉంది కాబట్టి విగ్రహారాధన ఇవన్నీ కూడా తొలగింపబడాలి. తొలగింపబడాలంటే ఆయన ఏం చేయాలి, అవన్నీ కూడా అన్ని చూస్తూ తొలగించవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు అనమాట. అయితే ఈ యొక్క మైక ఏమో ఏ విధంగా ఉందంటే, ఈ యొక్క మంచి కార్యాలన్నిటికీ కూడా అడ్డుబండగా ఉంది ఉన్నట్లుగా చూడగలమంటే, రాజ్యములో ఉండి పురుషగాములను అసహ్యమైన అశ్లీలమైన రూపాలు ఉన్న విగ్రహాలను తీసివేయండి అని ప్రజలందరికీ ఆయన చెప్తూ ఉంటే, తన నాయనమ్మ అవుతుంది కదండి ఆశాకు, ఈ యొక్క ఏం చేస్తూ ఉంది, అపవిత్రము గల ఆకారము గల దేవతా స్తంభాన్ని భద్రపరుచుకున్నదంట. భద్రపరుచుకున్న సంగతి ఈ యొక్క ఆశ తెలుసుకొని చాలా కోపముతో వచ్చిందనమాట ఆయనకు. ఈమె చేస్తున్న శరీర కార్యాన్ని ఆపు చేయకపోతే తన తీర్మానము ప్రయత్నం అన్నీ కూడా విఫలమవుతుంది కదా. ఆశ తలించి ఏం చేస్తున్నాడు, ఇది దేవుని పరిశుద్ధ తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యొక్క తలంపులన్నీ తలంచి వెంటనే ఆ విగ్రహాలను తుత్తనీయులుగా విరగగొట్టించి వాటిని ఏం చేస్తాడు, పొడి చేసి దాన్ని సహజమెత్తి తీసి కిద్రోను వాగులో వేయిస్తాడు అనమాట. ఈ యొక్క విషయము మనకు 2వ దినవృత్తాంతములు 15-16 చూస్తాను చూడండి. 2వ దినవృత్తాంతములు ఆమె యొక్క పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి భిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చి వేసింది. 17-16 చాలు. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభంలో నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చి వేసెను. ఈ విధంగా ఆశ ఏం చేస్తాడు, వాటినన్నిటిని కూడా పడగొట్టేసి కాల్చి వేసేస్తాడు అనమాట. వేసేసినాడు. అయితే మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అంటే, ఈ యొక్క పాఠంలో ఆశాకు చాలినంత స్వేచ్ఛ దొరికింది కదండి. ఇప్పుడు ఆ విధంగా చేసినప్పుడు తన ఇంటి పట్టపు స్త్రీ అయిన మైకాను బట్టి ఇతడు తల వంచవలసి వచ్చింది కదా. ఈ విధంగా చేసినందుకు ఎంత అవమానము, ఎంతో దేవునికి కూడా ఇష్టమైన సంగతి, ఎంతో దేవునికి కూడా మనసు బాధ కలిగించే విధంగా చేసినటువంటి యొక్క స్త్రీ మనము చూస్తున్నాము. ఆ విధంగానే మనము కూడా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితిలో నీవు నేను మనమందరము మన ఇంటిలో, సంఘములో, తర్వాత సమాజంలో, మనము వర్క్ చేస్తున్న పనిచేస్తున్న పాఠశాలలో ఒకవేళ హెచ్ఎం గానో పెద్దగానో ఉండవచ్చు కదా. ఉన్నప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన నడవడిక ఏ విధంగా ఉంది, అటువంటి ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనము తొలగించుకొని దేవుని యొక్క నడిపింపు ద్వారా మనము నడుచుకోవాలని ఈ యొక్క విషయం ద్వారా మనము నేర్చుకుంటున్నామండి. అప్పుడే మన యొక్క ఆత్మలకు క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుందని ఈ యొక్క భాగంగా మనము ఈ యొక్క మైక జీవితంలో మనము చూస్తున్నాము. ఆశకు కోపం తెప్పించినటువంటి మైకాగా మనము చూస్తున్నాము. తర్వాత ఇంకొక విషయం చూసినట్లయితే ఇంకొక పాయింట్ చూసుకుందామండి.
ఇప్పుడు మనము 3 అంశాలుగా చూసుకున్నాం కదండి. ఈ మొట్టమొదటిది రాజుకు భార్య అయిన భర్త చేత అధికముగా ప్రేమించబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. రెండవదిగా విగ్రహపు మనస్సు విడువని మైకగా చూస్తున్నాము. తర్వాత ఆశాకు కోపము తెప్పించినటువంటి మైకగా చూస్తున్నాము. నాలుగవదిగా మనము ఇంకొకటి విషయం చూసుకుందామండి. చూసుకొని ముగించుకుందాము. చూడండి, 2వ దినవృత్తాంతములు 15-16 చూడండి ఇంకోసారి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 16వ వచనము. పట్టపు దేవిగా చాలు చాలు. మొదటి రాజులు 15-15 చూడండి. మొదటి రాజులు 15-15. సో పదవి నుండి త్రోసివేయబడిన మయక, ఆమెకు ఏమి పదవి ఉందండి? పట్టపు దేవి మరియు రాణి. ఇన్ని హోదాలు ఉన్నప్పటికీ ఆమెను ఏం చేయబడింది? త్రోసివేయబడినటువంటి మయకగా మనము చూస్తున్నాము. రెహబాము యొక్క భార్యగా ఉన్నటువంటి మయకను ఏమి పట్టపు దేవిగా ఉంది. పదవి ఆ విధంగా పట్టపు రాణి లేకుండా తొలగింపబడినటువంటి రాణిగా మనము చూస్తున్నాము. తర్వాత రెహబాము అయిన తర్వాత అతని కుమారుడు ఎవరండి? అబియా కాలంలోను అబియా కుమారుడైన ఆశా కాలం వరకు ఆమె పట్టపు దేవిగా ఉన్నటువంటి రాణిగా మనము గమనించవచ్చండి. ఈ ఘనత పొందు రాణిగానే సాగింది. ఈ యొక్క ఘనత ఉంచుకొని ఆమె ఏం చేసింది? రాణిగానే సాగిపోయినటువంటి రాణిగా మనము చూస్తున్నాము. కానీ రాజైన ఆశ ఈమె నిలుపుకున్న అసహ్యకరమైన స్వభావమును చూచి ఆ విగ్రహమును ధ్వంసము చేయటమే కాక ఆమెను పట్టపు దేవి పదవి నుండి తోసి వేశాడు అని చదువుతున్నాం కదండి. కనుక మనం కూడా ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క మైక గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈమె యొక్క జీవితంలో మనకు ఏమి పాఠం నేర్చుకున్నాము అని కూడా మనము గ్రహిస్తామండి. గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పుతూ ఉంది ఆమె. ఆమె జీవితం ద్వారా మనము ఆత్మీయ పాఠము అదేమంటే, దేవుడు ప్రేమించి ఇశ్రాయేలు రాజుకు భార్యగా చేసిన అప్పటికి ఈమె లోకపు విగ్రహాల మీదనే దృష్టి నిలిపినటువంటి వ్యక్తిగా ఉంది. హృదయంలో నుండి విగ్రహ సంబంధమైన ఆచారములను తీసివేయక అసహ్య కామ రూపాలను నిలుపుకున్న కారణాన ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులుగా ఉన్నటువంటి ఈ యొక్క పట్టపు రాణి పదవి నుండి గెంటివేయబడిందిగా మనము చూస్తున్నాము కదండి. ఆ విధంగా మనం కూడా ప్రభువునందు ఏముండాలి? మనం కూడా గంట వేయబడవలసిన సమయం వస్తుందని మనము నేర్చుకోవాలండి. ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు మనలో ఏముంటాయండి? విగ్రహాలు చెప్పండి. ఈమెకైతే పురుషగాముల యొక్క విగ్రహం ఉంది.
ఆ, ఎన్నో విగ్రహాలు రూప వాటి యొక్క రూపాలు పెట్టుకునింది. మనకు ఏమేమి ఉన్నాయి విగ్రహాలు? ఇంకా ఇంకా కొత్త నిబంధనలు ఎన్నో ఆత్మీయ విగ్రహాలు ఉన్నాయి కదండి. కోపం అనేది ఒక విగ్రహము, అసూయ అనేది ఒక విగ్రహము, మత్సరము, ఇంకా కామము, ఒకరిని ఒకరు ఓడ్చుకునే తనము, అసూయ, జెల్లసి. ఒకరు బాగున్నా, ఒకరు మంచిగా బట్టలు వేసుకున్నా, మంచి హోదాలో ఉన్న కొంతమందికి ఏమి జెల్లసి ఏర్పడుతుంది అనమాట. జెల్లసి అనేది కూడా ఒక విగ్రహము. ఇంకా ఏమున్నాయి? దేవుని కంటే మనము దేని కూడా ఎక్కువగా ప్రేమిస్తామో అది కూడా మన సొంతగా ఉన్నటువంటి విగ్రహం అన్నమాట. ఇవి కామన్ అన్నమాట. ఇవన్నీ ఏంటివి? కోపము, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా మన స్వతహా మన దేహములో నుండి, మన మనస్సులో నుండి, మన తలంపులో నుండి వచ్చినటువంటి ఒక విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. ఈ యొక్క పట్టపురాలను ఏ విధంగా ఆ యొక్క హోదా నుండి తొలగింపబడిందో, ఆశ ఏ విధంగా తొలగించినాడో ప్రవీణ యేసుక్రీస్తు వారు కూడా ఇవన్నీ కూడా మనలో నుండి తొలగించేసినాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? వాటినే వెంబడిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉండకుండా మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎంతో ఆత్మీయంగా మేలు పొంది ముందుకు సాగుదామండి. సో మనమందరం కూడా ఈ యొక్క కోరికలో చేయనటువంటి వారు ఎవరైనా పడకుండా ఉన్నట్లయితే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనమందరం కూడా చాలా మంది దేవుణ్ణి విశ్వాసం ఉంచినాము, రక్షింపబడినాము, బాప్తిసం పొందినాము. ఇంకా ఎవరైనా రక్షింపబడలేదేమో, ఇంకా ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోలేదేమో, ఇంకా ఎవరైనా ఆత్మీయ స్థితిని ఎరగలేదేమో, వాళ్ళు కూడా ఈ యొక్క విషయాలను తెలుసుకొని రక్షింపబడాలని అందరినీ, ఎవరైతే రక్షింపబడలేదో వారికి ఇది ఒక గొప్ప శుభవార్తగా మనం ఎంచుకొని ముందుకు సాగాలని విన్నవించుకుంటున్నామండి. తర్వాత రక్షింపబడిన వారమైన మనం కూడా ఎంతో భయముతో, భక్తితో, భీతితో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా సాతాను ఊరికనే ఉంటుందా? ఉండదు. ఏదో ఒకటి చిన్నదే, అదేమంత పెద్ద బండరాజు తీసి పెట్టదనమాట. సులువుగా చిక్కులు పెట్టుతుంది. సులువుగా చిన్నదే అది చాలా పెద్దగా చేస్తుంది. ఇంటిలో అసమాధానం లేకుండా చేస్తుంది, భార్య భర్తల సమాధానం లేకుండా చేస్తుంది, పిల్లల పట్ల సమాధానం లేకుండా చేస్తుంది. ఇవన్నీ గ్రహించుకొని దాన్ని ఏం చేయాలో మనము ఎదిరించాలి. మనము పోరాడినది శరీరాలతో కాదు, అయితే ఆకాశమందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడి గెలవవలసిన వారమై ఉన్నాము. అట్టి కృప మనందరికీ దేవుడు సహాయం చేసి నడిపించిన దాకా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అత్తగారికి వందనాలు. ఎప్పుడు చెప్పలేదు, ఎన్నో ఊరికనే రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాను కానీ ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. ఇంకా ముందు ముందు కూడా ఈ విధంగా ఎన్నో పాఠాలు నేర్చుకొని మన సంఘంలో అందరూ కూడా ధైర్యంగా నిలబడి దేవునిలో ముందుకు సాగాలని కూడా నేను కోరుచుంటున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు.